అందరికీ నమస్కారం. నా పేరు అమిత. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ అమి. ఈ రోజు మీకు ఏ రైడింగ్ చూపించట్లేదు. ఈ రోజు ఒక స్పెషల్ యాక్టివిటీ చేయబోతున్నాను. అదేమని అనుకుంటున్నారా? ఎవ్రీ ఇయర్ హంపీలో హంపీ ది రిచ్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఎంబ్రేస్ చేయడానికి 3 days హంపీ ఉత్సవ్ అని ఒక ఈవెంట్ సెలబ్రేట్ చేస్తారు. ఆ ఈవెంట్ కోసమే నేను ఈరోజు వచ్చాను. కానీ ఆ ఈవెంట్ వచ్చినప్పుడు నాకు ఒక చిన్న సర్ప్రైజ్ కనిపించింది. ఏంటంటే అది ఎవ్రీ ఇయర్ ఇక్కడ హంపీ ఉత్సవ్ జరిగిన టైంలో ఒక హెలికాప్టర్ రైడ్ ఆర్గనైజ్ చేస్తారు. అది నేను ఇయర్ ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం. ఇప్పుడే మయూరా హోటల్ KSTDC అంటే కర్ణాటక స్టేట్ టూరిజం డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళది ఈ రిసార్ట్. ఇక్కడే ఒక హెలికాప్టర్ రైడ్ ఆర్గనైజ్ చేశారు. అక్కడికి వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు. చాలా బాగా చేశారు. ఇక్కడ జనాలు చూడ్డానికి సీటింగ్ అరేంజ్మెంట్స్, అక్కడ టికెట్ కౌంటర్స్, ఇక్కడ కూడా ముందు కూర్చొని జనాలు చూడొచ్చు. పర్ పర్సన్ వచ్చేసి 3,999 రూపీస్ పెట్టారు. యాక్చువల్లీ ఐ గెస్ ఇట్స్ వర్త్ ఇట్. ఇంకోసం వెళ్ళి కూడా చూద్దాం ఇఫ్ ఇట్స్ వర్త్ ఇట్ ఆర్ నాట్. ఇప్పుడు వెళ్ళి టికెట్స్ తీసేసుకుందాం. ఇప్పుడే టికెట్ తీసుకోవడం జరిగింది. 6 మెంబర్స్ని ఒక్కసారి తీసుకెళ్తారు. నేను 1 person ఎక్కుతున్నా కాబట్టి ఎవరో 5 members ఫ్యామిలీ వాళ్ళతో నన్ను ఒకదాన్ని ఇంక్లూడ్ చేశారు. 3,999 పడింది ఎగ్జాక్ట్గా. ఇక్కడే హెలీప్యాడ్ వేశారు, కనిపిస్తుందా? 2 హెలీప్యాడ్స్ ఉన్నాయి. ఫుల్ హంపీ మొత్తం ఒక రౌండ్ వేసి తీసుకొస్తుంది. లెట్స్ గో. ఆల్రెడీ వచ్చేస్తుంది. అక్కడ కనిపిస్తుందో లేదో. హెలీప్యాడ్స్ పెట్టారు, 2 హెలికాప్టర్స్. ఒక్కొక్కటి 10 minutes ఒక్కొక్క రౌండ్ వేసుకుంటూ వస్తుంది. ఒకటి వెళ్ళింది, ఇంకొకటి ఇప్పుడు మళ్ళీ ఫ్లై అవుతుంది. ఒకరినెక్కి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆన్ బోర్డింగ్ అయిన వెంటనే వెళ్ళిపోతుంది. 10 minutes ఫుల్ హంపీ 1 రౌండ్ వేసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఆఫ్ బోర్డ్ చేసి నెక్స్ట్ గ్రూప్ స్టార్ట్ అయిపోతున్నారు. ప్రాసెస్ మాత్రం చాలా స్పీడ్గా అవుతుంది. ఎక్కడా డిలే లేదు. వెంటనే వెళ్తున్నారు, వస్తున్నారు. ఇలా ఒక్కొక్కరినే దింపి మిగతా 5 personni ఎక్కించుకుంటున్నారు. నెక్స్ట్ రౌండ్ నా రౌండ్. కానీ సౌండ్ మాత్రం గట్టిగా. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఈ బేబీ. నేను 24 years తర్వాత వెళ్తున్నా హెలికాప్టర్లో, కానీ ఈ బేబీ ఇంకా 1 year 1.5 yearకి వెళ్ళిపోతుంది. 5 months బేబీ. 5 months బేబీ మనతో హెలికాప్టర్లో రాబోతుంది. లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఇదే మన చాపర్ ఇప్పుడు మనల్ని ఆన్ బోర్డ్. గాలి ఎంత గట్టిగా ఉంది. ఇప్పుడే లోపల పిలిచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ಸರ್ ಹೆಲಿಕಾಪ್ಟರ್ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಯಾರೂ ಹೋಗಬಾರ್ದು, ಓಕೆನಾ? ಸೊ ಹೆಲಿಕಾಪ್ಟರ್ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಯಾರೂ ಹೋಗಬಾರ್ದು. ಸೊ ಆ ರೂಲ್ಸ್ ಕಂಪಲ್ಸರಿ ಎಲ್ಲರೂ ಫಾಲೋ ಮಾಡಬೇಕು. ಆ್ಯಂಡ್ ಫ್ರಂಟ್ ಸೀಟಲ್ಲಿ ಯಾರಿಬ್ಬರು ಕೂರ್ತಿರೋ ಅವ್ರು ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೆ ಮೊಬೈಲ್ ಯೂಸ್ ಮಾಡಬಾರ್ದು, ಓಕೆನಾ? ಆ್ಯಂಡ್ ಪೈಲಟ್ನ ಡಿಸ್ಟರ್ಬ್ ಮಾಡ್ಬೋದು. ಆ ಕಡೆ ಹೋಗಿ ಈ ಕಡೆ ಹೋಗಿ ಅಂತೇಳಿ ಜಸ್ಟ್ ಆರಾಮಾಗಿ ಕೂತ್ಕೋಬೇಕು. ಮೇಲೆ ಸ್ವಿಚಸ್ ಬಟನ್ಸ್ ಇರ್ತವೆ, ಏನು ಟಚ್ ಮಾಡಬಾರ್ದು. ಜಸ್ಟ್ ಆರಾಮಾಗಿ ಈ ಟೈಪ್ ಕೂತ್ಕೋಬೇಕು, ಓಕೆನಾ? ನಿಮ್ಗೆ ಏನಾದರೂ ಭಯ ಆದರೆ ಸೀಟ್ ಕೆಳಗೆ ಗ್ರಿಪ್ ಇರುತ್ತೆ, ಆ ಗ್ರಿಪ್ ಇಟ್ಕೊಂಡು ಕೂತ್ಕೋಬೋದು. ಇದು ಫ್ರಂಟ್ ಅವ್ರು ಮಾತ್ರ, ಓಕೆನಾ? ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಕೂರೋರು ಮೊಬೈಲ್ ಯೂಸ್ ಮಾಡ್ಕೋಬೋದು, ಆರಾಮಾಗಿ ಕೂತ್ಕೋಬೋದು, ಓಕೆನಾ? ಆ್ಯಂಡ್ ಎಲ್ಲ ಮೇಲೆ ಹೋಗಿ ನೋಡಿ ಮತ್ತೆ ಲ್ಯಾಂಡ್ ಆದಮೇಲೆ ನಮ್ಮ ವಾಯ್ಸೇ ಬಂತು, ಸೀಟ್ ಬೆಲ್ಟ್ ಬಿಚ್ಚಿ ನಿಮ್ಮನ್ನು ರಿಸೀವ್ ಮಾಡಿಕೊಂಡು ಈ ಥರ ಸ್ಟ್ರೈಟ್ ಹೋಗಂತಾರೆ, ಆ ಥರನೇ ಮುಂದೆ ಮೂವ್ ಆಗಬೇಕು. ಬಟ್ ಎಕ್ಸಿಟ್ ಹಿಂದ್ಗಡೆ ಯಾರೂ ಹೋಗಬಾರ್ದು, ಓಕೆನಾ? ಈ ರೂಲ್ಸ್ ಕಂಪಲ್ಸರಿ ಫಾಲೋ ಮಾಡಿ. ಓಕೆ, థ్యాంక్ యూ. ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడే వాళ్ళు చెప్పారు విండో సీట్లో కూర్చోవచ్చు మీరు, వీడియో తీసుకుంటానంటే పర్మిషన్ ఇచ్చారు. నాతో పాటు ఈ పాప కూడా నా పక్కన కూర్చోబోతుంది. ఈయనే మనకి సీట్ బెల్ట్ అంతా ఫాస్టనింగ్ చేసేది. అంతా ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ ఆ పాపకు కూడా ఇస్తున్నారు. కొంచెం స్కేరీగానే ఉంది, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. భలే ఉంది కదా చాపర్.
అన్ఫార్చునేట్లీ ఈ చాపర్లో మమ్మల్ని తీసుకెళ్ళట్లేదు. మన చాపర్ వచ్చేస్తుంది ఇప్పుడు. నేను యాక్చువల్లీ ఆ చాపరే నాకు వచ్చుంటే బాగుండేది అనిపించింది. అదే నాకు దొరికింది. ఈ చాపర్ అన్నారు ఫస్ట్, కొంచెం డిసప్పాయింట్ అయ్యా, బట్ నాకు కావాల్సిన చాపర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి గాలి ఎట్లా కొడుతుందంటే నిలబడకూడదంట. ఆసమ్ రైడ్ అసలు.